ఏంటంటే వదిన గారికి పాలు ఇచ్చావా? లేదండి. పొద్దున్న లెగ్గానే అన్నయ్య గారు బిందుతో కాఫీ తాగుతారని తెలుసు కదా. తెలుసండి. మరి మబ్బు మొహం వేసుకుని చూస్తున్నావేంటి? ఎలా తగిలితే గుండు బొక్కడిపోద్ది నీ అబ్బా. గొడ్ల చావిడి అట్లేదురా మబ్బు నాయాలా ఇటు ఇటు రా నీ అబ్బా. ముసురు నాయాలని రేయ్ వెళ్ళరారా వెళ్ళరా. కుప్పలు బాగానే వేస్తున్నావు కానీ ఎప్పుడు వెళ్తారో కుళ్ళిపోయాక ఈ అబ్బా కొబ్బరికాయ పెట్టి కొట్టానుకో గుండు బొక్కడిపోతే ఎలా. రేపు పొద్దున కల్లా నువ్వు వలవలేదనుకో నిన్ను ఒలిచేస్తాను పీచు మొహం నాయాలా. ఏవే నాగమణి రావే. రాత్రి మీ ఆయనతో ఏ సినిమాకి వెళ్ళావేంటి ఎంత వయ్యారంగా నడుస్తున్నావు? చెప్పే యాదవ మొహమాట నువ్వు చెప్పు. పెళ్లి సినిమాకి వెళ్ళామయ్యా. పెళ్లి సినిమాకి వెళ్ళావా? ఏమే నాకు పెళ్లి కాదని నన్ను ఎగతాలు చేస్తున్నావా? నిజంగా పెళ్లి సినిమాకి వెళ్ళావా? అంతకన్నా దరిద్రమైన సినిమా నీకు ఇంకేం దొరకలేదంటే ఎలా వెళ్ళి వదిన గారికి వంటగదిలో సాయం చేయి. ఇంకా ఏంటే మోడ ముఖం వేసుకుని చూస్తున్నావు? యాదవ ఫేస్ కు మల్లెపూలు డెకరేషన్. నా కాబోయే మొగుణ్ణి నన్ను విడతీసి నన్ను ఒంటరిగా పడుకోబెట్టడమే కాక మంచి నిద్ర పాడు చేస్తావా? పెళ్లి సినిమాకి వెళ్ళిందంట ఇంకే సినిమా దొరకలేదు దీనికి తొక్కలోది. ఇప్పుడు చూడరా నీ అయ్యా నీ చేస్తాను. నువ్వు అయిపోయావు రోయ్. ఏంట్రా శబ్దం? ఎవడ్రాది? పట్టపగలే దేయాలు తిరుగుతున్నారు. నాతోనే పెట్టుకుంటావా? ఎంత అందంగా ఉన్నావే శ్వేత. ఇప్పుడు కానీ ఆ జయంత్ గారు చూసాడంటే టోటల్ గా ఫ్లాట్. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురి పాలలకు ఏమైందమ్మా? మూడు పువ్వులు ఆరు కాయలు కాయ ముత్యమంతా పసుపు ఎందుకు వేసుకున్నావే ఈ బట్టలు? వేరే డ్రెస్ లేదు అందుకే వేసుకున్నా. ఏదో నీ డ్రెస్ వేసుకున్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటే ముసలి. నర్మయ్ చెప్పు, ఎవరిచ్చారా నీకు బట్టలు? ప్రెసిడెంట్. అబ్బా ఈ బట్టలు ఎందుకు కట్టుకున్నావు నువ్వు? అసలు ఎవరు కట్టుకోమన్నా నిన్ను? మీ ఆవిడ. నువ్వే కట్టుకోమన్నావా? ఇదిగో అమ్మాయి నేను ఇప్పుడు కట్టుకోమన్నాను. మీరు కూడా చెప్పలేదా? అయితే నేనే కట్టుకున్నాను. నీది నోరా తాటుమట్ట. నిమిషానికి 100 అబద్ధాలు ఆడతావా? 100 ఎక్కడా? 3ఏగా. ఏ ప్రెసిడెంట్? అవును 3ఏగా. నర్మయ్ ముందా బట్టలు ఇప్పమను. ఇంకొక నిమిషం దాని ఒంటి మీద బట్టలు చూశాను నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మ తల్లి నీకు దండం పెడతా గానీ ఆ గుడ్లు ఇప్పేసి వేరే కట్టుకో. నేను కట్టుకోను. అదేం చేస్తుందో చూస్తాను. ఏది నువ్వు చూసేది కొత్తిమీర కట్ట తీసుకెళ్ళి మార్చవే. నువ్వు రా తల్లి నా బట్టలు ఇస్తాను. నీ బట్టలు నాకొద్దు. ఎరబొన్నావు నీ బట్టలు తీసుకురా ఇక్కడే వేసుకుంటాను. ఎవరేం చేస్తారో చూస్తాను. అది కాదు ఫ్రెష్ వేసుకొని ఆడతాను. ఎవరేం పీక్కుంటారో పీక్కోమని. లేకపోతే ఆ ప్రెసిడెంట్ తోలు ఎలా ఉంది ఈ డ్రెస్? అద్దరింది కదా. అర్జెంట్ గా ఈ డ్రెస్ వాడికి చూపించాలి. వాడంటే ఎవరో తెలుసుగా. ఏంటి ఆ విజిల్స్ ఏంటి? నీకేం తెలుసయ్యా, దీన్ని లవ్ విసిల్ అంటారు. ఇప్పుడు ఈ విసులు అక్కడ ఏం గోల చేస్తుందో తెలుసా? ఎక్కడ? అక్కడ. ఏమబ్బా సుందరయ్య సార్ వాడు, శీఘ్రం వాంగ సార్ వాడు. సుందరయ్య లేడు, చచ్చిపోయాడు. మురుగా మీరెప్పుడు చచ్చిపూడిశారు సార్ వాడు? షటప్. చచ్చిపోయింది నేను కాదు, సుందరయ్య అంటే మా అయ్య. నా పేరు సుందర్. సుందర చచ్చిపోలేదు, సుందరయ్య బతికిలేడు. అబ్బా పాల డబ్బులు పేపర్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు సార్ వాడే? 5 పోర్షన్ అద్దెకిచ్చాను.
ఎందుకు? నీకోసం. ఆడిచ్చే అద్దె డబ్బులతో నీ పాల బాకీ తీర్చొచ్చు అని. కానీ వాడు అద్దెచ్చి చావట్లేదు. వెనక పోర్షన్ ఎయిర్ హోస్టెస్ ప్రియాంక చోప్రాకి అద్దెకిచ్చాను. ఎందుకు? నీకోసం. వాడు అద్దెచ్చి చావకపోతే కనీసం అదేనా ఇస్తుంది కదా, ఆ డబ్బులతో అయినా నీ పాల బాకీ తీర్చి చావచ్చు కదా అని. కానీ అది ఇవ్వట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. గట్టిగా అడగడానికి నాకు వెనక ముందు పెళ్ళాలేరు. నీకు మాత్రం టెన్షన్ గా 1వ తేదీ నీ పాల బాకీ తీర్చేయాలి. హౌ? ఓ పని చేద్దాం, ఈ పోర్షన్ కూడా అద్దెకిచ్చేసి నేను రోడ్డు మీద అడుక్కు తింటూ ఉంటాను. ఎందుకు? నీకోసం. కనీసం ఈ అద్దె డబ్బులతో అయినా నీ బాకీ తీరుద్దామని. అది సరే సార్, వాడే మేడం పాల డబ్బులు కూడా నీ దగ్గర ఎత్తుకోమంది. నా దగ్గర ఎత్తుకోమందా? నేను ఎందుకు ఎత్తుకుంటాను? అది ఏమన్నా నా పెళ్ళవా? హలో, ఏంటి పెళ్ళా ఉంటున్నారు? పెళ్లి చేసుకుంటున్నారా? అది కాదు, రెంట్ పే చేయట్లేదు, పాల బాకీ కూడా నన్నే పే చేయమన్నారట. ఇచ్చేయండి, నేను పే చేస్తానుగా. ఎప్పుడు? ఇప్పుడు నేను బాంబే వెళ్తున్నాను, సాయంత్రం వచ్చేస్తాను. సాయంత్రం కలకట్ట వెళ్తున్నాను, రాత్రి 10 గంటలకు వస్తాను. యు ఆర్ సో బిజీ. అంత రాత్రి పూట మిమ్మల్ని లేపడం బాగుండదు కదా, ఎందుకంటే మీరు మగ బ్యాచలేరు, నేను ఆడ బ్యాచలేరు. ఆ తర్వాత మీకు ఎలాగూ నిద్ర పట్టదు. సో మెనీ కాంప్లికేషన్స్. ఓ పని చేస్తాను, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏ ఆ యంగ్ మ్యాన్ ఎవరో ఫిగర్ తో వస్తున్నాడు. వీఆర్ బ్యాచులర్స్. వాళ్ళు చూసి అనవసరంగా మనం టెంప్ట్ అయిపోవాల్సి వస్తుంది. అడగండి. ఎవరా అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ అంటే నీకెందుకురా బోసడికే? నిన్నటి దాకా సారు సారు అనేవాడివి, అంత మాట అనేసావు. రా ఒక నిమిషం రారా, నీ ఎంత చూస్తాను. ఏంట్రా రాత్రి 9 అయితే లైట్లు ఆరిపోయాలా? గెస్ట్లు ఎవరు రాకూడదా? 2 బకెట్ల కన్నా ఎక్కువ నీళ్ళు వాడకూడదా? అంటే మీలా పంది కుక్కలా బతకాలరా నేను? ఇదిగో ఇదిగో, నువ్వెవరిని ఉద్దేశించి అంటున్నావు నాకు బాగా తెలుసు. జస్ట్ వెయిట్, ఐ టాక్ టు హిమ్. ఆ పిల్లెవరో నాకనవసరం, ఈ పిల్లెవరో నీకనవసరం. ఐ వాంట్ మై రెంట్. నా ఎప్పుడు ఇస్తావు చెప్పా? చూసావా, టెన్షన్ లో పెట్టేశాను. చెప్పా అసలు ఇవ్వనరా? అసలు ఇవ్వా? కొంచెం కూడా ఇవ్వా? నేను ఎందుకు చెప్తున్నాను నన్ను అర్థం చేసుకో. కల్లో కూడా పేమెంట్ జరగదు. ఏం పీక్కుంటావో పీక్కో. ఏదో బొంగులో తడికిల పోషన్ ఒకటి పెట్టుకుని ఎన్ని కష్టాలు పెట్టావరా నన్ను. ఒకే యాంగిలే చూసావు నాది, 2వ యాంగిల్ ఇంకా చూడలేదు. కట్ అయిపోతావు, జాగ్రత్త. లేడీస్ ముందు ఎలా దొరికేసి? కూల్ డౌన్, కూల్ డౌన్. క్యా హువా? నొప్పి. ఎక్కడ? తలలో. జండు బామ్ రాసుకోవచ్చుగా. రాసేవాళ్ళు లేరుగా. నే రాయనా? స్మూత్ గా. ప్రియాంక, నువ్వు అలా స్మూత్ గా రాస్తుంటే నాకెంత హాయిగా ఉందో తెలుసా? థ్యాంక్ యూ. నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవరున్నారు చెప్పు? నీకెవరో లేరేమో, నాకు ఎయిర్పోర్ట్ స్టాఫ్ మొత్తం ఉన్నారు. మండుద్ది నాకు. చోప్రా, నాకు జీవితాంతం ఇలాగే నీతో జెండూ బామ్ రాయించుకోవాలనుంది. అరగంట అయితే ఓకే, జీవితాంతం అంటే కష్టమమ్మా. మన ఇద్దరం కలిసి బతకాలనుంది. పెళ్లి కాకుండా కష్టం. నా ఉద్దేశం పెళ్లి చేసుకునే. అలాగా, ఇప్పుడు నేను బెంగళూరు వెళ్తున్నాను. ల్యాండ్ అవగానే ఆలోచించి చెప్తాను. ఐ వాంట్ సమ్ టైం బాబు. టేక్ యువర్ ఓన్ టైం బట్ డోంట్ సే నో నా. మొన్న నాతో చనిపోవాలనుకున్న నా శ్రావణి, నువ్వెక్కడున్నా వచ్చేయి. నువ్వు లేకుండా నేను బతకలేను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇట్లు సుబ్రహ్మణ్యం. ఏమిటి మా సుబ్రహ్మణ్యమే? హలో. yes what can I do for you? డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. నేను చాలా మంచివాడిని. నాకు మేనేజ్ చేయడం తెలియదు. తెలుసుంటే ఈ పాటికి అమెరికాలో ఉండేవాడిని. అఫ్ కోర్స్ మన మ్యారేజ్ అయిన తర్వాత ముందు నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. మన విషయం తొందరగా డిసైడ్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే నువ్వు ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి నేను నీ గురించి ఎంత ట్రై చేస్తానో నీకు తెలుసు. అయినా సరే నువ్వేం మాట్లాడట్లేదు. మన విషయం త్వరగా డిసైడ్ చేస్తే సార్. ఎందుకంటే కాఫీ కావాలా, టీ కావాలా? త్వరగా డిసైడ్ చేయి. కావాలంటే 1 గంట టైం తీసుకోండి ప్లీజ్.
సార్ కాఫీ కావాలా టీ కావాలా? నా సెల్ నెంబర్ ఇస్తాను సార్. రాత్రి ఫోన్ చేయండి. కాఫీ కావాలా టీ కావాలా? ఏమీ అక్కర్లేదని చెప్తున్నా కదా, వెళ్ళిపో. మేడం మిమ్మల్ని సుబ్బారావు గారు పిలుస్తున్నారు. సుబ్బారావు, మీకు కాఫీ కావాలా టీ కావాలా? చెంబుడు కాఫీ తీసుకెళ్తున్నా మొక్క మీద పోయి. కాఫీ లేదు సార్. పోనీ టీ లేదు సార్. మరి ఎందుకు వచ్చా? మీరు ఈ టైంలో ఏం తాగుతారో తెలుసుకుందామని. ఈ డిప్పర్ ఫేస్ గాడికి లవ్ ఒకటి. సార్ పిలిచారా సార్? ఇదిగో నీకు దయ్యాల మీద నమ్మకం ఉందా? చచ్చా, ఈ కాలంలో కూడా దెయ్యాలేంటి సార్? పోనీ పునర్జన్మల మీద? అబ్బే అస్సలు నమ్మను సార్. అయినా ఇంత చదువుకుని మీరు ఇలాంటి విషయాలు నమ్మడం ఏంటి సార్? అంటే నిన్న నువ్వు మీ తాత చచ్చిపోయాడని సెలవు తీసుకున్నావు కదా? అవునండి. నిన్న సాయంత్రం నాకు ఆయన బజార్లో కనిపించాడులే. ఏంట్రా ఈయన దయ్యమై వచ్చాడా లేకపోతే మళ్ళీ పుట్టాడని నాకు డౌట్ గా ఉంది. ఏమంటావు? సార్ సార్ నీకు ఈ నెల సగం శాలరీ కట్టు. కూనీ కోర్ ఎవరన్నా డబ్బుల కోసం మర్డర్ చేస్తారు, సెలవు కోసం మర్డర్ చేస్తారా? ఏం దాచిపెట్టుకున్నా చూస్తున్నావురా? ఒరే కళ్యాణ్, ఎక్కడున్నావురా? ప్రతి ఒక్కడు నా పంచాయతీ చూస్తున్నాడు. ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడ వెతకను? ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ దట్ డ్రింక్. యూ వాంట్ ఇట్? యా. ఓకే, థ్యాంక్ యూ. ఏంటో అందరూ డీజిల్ బండ్లు వేసుకుంటారు, నువ్వు ఒంటి మీద వేసుకున్నావు. ఒక ఫోన్ చేసుకుంటా. ఏంటి స్విచ్ ఆఫా? ఒరే కళ్యాణ్, నువ్వు లేకుండా నేను మన ఊరు వెళ్తే మీ నాన్న నా స్విచ్ ఆఫ్ చేసేస్తారా? అయ్యో. హే కామ్, చెక్ దిస్ గాయ్. ఇప్పుడు ఏం చేయాలబ్బా? Hey man, ఏంటి? come here. మీ? Yes, you come. ఓకే, కమింగ్. థ్యాంక్ యూ డీజిల్. ఏంటబ్బా వీళ్ళు ఒక్కొక్కడు చూడడానికి తారు డబ్బాల్లా ఉన్నారు. వీళ్ళని కళ్యాణే పంపించుంటాడా? షుగర్. ఏంటి షుగరా? ఓహో, చక్కరనే మా ఇంటి పేరును వీళ్ళు ఇంగ్లీష్ లో షుగర్ అని అంటున్నట్టున్నారు. కళ్యాణే పంపించుంటాడు. ఎస్, మా ఇంటి పేరు షుగర్. అవును, మీ ఇద్దరు యాక్టర్లేనా? ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అందుకే అడిగాను. అవును, మీరేంటి సార్ ఏనుబోతులా ఇలా బలిసిపోయారు? ఇలా బలవడానికి మీరు స్పెషల్గా ఏదైనా తింటారా? నువ్వేంటి ఉరిశిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు? మీరిద్దరూ గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా? మెలమెల మెరిసిపోతున్నాయా? ఏంట్రా మీరు అసలు నవ్వరా? సర్లే, నేను కామెడీ చేస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు, ఇక మీరేనా అవుతారు? రే ఇదేంట్రా ఎవరు లేని చోటు తీసుకొచ్చి ఆపారు? ఏంటి బాత్రూమ్ కి వెళ్ళా? అలాగే దిగుతున్నాను. వాట్ అండి? షుగరా? ఐ యామ్ షుగర్, టేక్ మీ. You idiot. Give me the brown sugar. బ్రౌన్ షుగరా? అయ్యయ్యో, నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి ఏం తెలియదండి. మా ఇంటి పేరు షుగర్ అండి, నన్నే పిలిచారు అనుకొని వచ్చానండి. దయచేసి నన్ను వదిలేడు, మీకు దండం పెడతాను. He's the wrong guy. ఫ్యూజ్ పీకేస్తూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చి కరెంట్ బిల్ కట్టినట్టు నువ్వు నన్ను కాపాడేవన్నా. నాకు గనక కొడుకు పుడితే ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను. థ్యాంక్స్ అన్న. ఊరగాయ బాటిల్ ఉంది, అది గనక పగిలిందంటే మీకు పగులుద్ది. అయ్యయ్యో, కేకేస్తే ఓయన పలికే నాథుడు కూడా లేడు. ఇలాంటి చోట వదిలేసి వెళ్ళిపోతున్నారేట్రా మీరు? ఇప్పుడు నేను కళ్యాణ్ని ఎక్కడైనా వెతకరు. కళ్యాణం, ఒరే కళ్యాణం ఎక్కడున్నావురా? నాడే ఒరే, నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేయమంటే ఇక్కడేం చేస్తున్నారా? ఇక్కడ ప్లేస్ బాగుంది కదా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏరా, నన్ను ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎలారా? పైగా అక్కడ కూర్చుంటే వచ్చిన ప్రతి ఒక్కడు నా పంచాయతీ మరీ చూస్తున్నాడు. అదే వచ్చేసానుగా. ఇంకేంటి, పెళ్లి కొడుకు గెటప్ కొత్తగా పెళ్ళిందని విన్నాను. ఏదైనా విశేషం ఉందా? ఎందుకురా నా ఉసిరిలా పోసుకుంటున్నారు మీరు? నేను పెళ్లి కూతురు మెడలో సరిగ్గా 3 ముళ్ళు కూడా వేయలేదురా. ఈ లోపు మీ బాబు వచ్చి మా ఇద్దరిని విడదీసేశాడు రా. ఆయన ఇంకా మారనే లేదా? మారడానికి ఆయన ఏమైనా అమెరికన్ డాలర్ అంటరా? చల్లడి పాతకాలం నాటి చిల్లు కాసు తుప్పు పట్టిపోయాడు. నేను ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఆయనకు అప్పగిస్తేనే నాకు ఫస్ట్ నైట్ జరుగుతుందట. ఈ జన్మలో మారడు. మచ్చా, నువ్వు ఎలాగైనా సరే నాతో పాటు వచ్చి నా బాధల నుంచి నన్ను విముక్తి చేయరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? బయలుదేర్రా రే, బయలుదేర్రా. నీ మొహం ఎందుకు డల్ గా ఉంది? ఏంటి
డల్ గా ఉందా? కళ్ళు కూడా రెడ్ గా ఉన్నాయి. ఏంటి కళ్ళు రెడ్ గా ఉన్నాయి? నాలుగు చెప్పు. అవును, బెంగు ఫీవరా? ఏంటి బెంగు ఫీవరా? అదే మన ఊళ్ళో డెంగు ఫీవర్ వస్తుందిగా, ఇక్కడ బెంగు ఫీవర్ అంటారు. నువ్వు చెప్తా ఉంటే నా గుండెల్లో నొప్పిగా ఉందరా. ఇంకాసేపు మనం ఇక్కడే ఉన్నాము, గుండె మాత్రమే కాదు. నాకు ఇంకా మెయిన్ సినిమా అవ్వలేదురా, పద వెళ్దాం. హాస్పిటల్ రే సన్నాసి, అయ్యయ్యో నా పెళ్ళాం. ఏంట్రా? అందరూ సాంగ్ కోసం ఊరు నుంచి ఫారిన్ వస్తారు. నేను ఫారిన్ లో ఉండి కూడా అనకాపల్లి వెళ్ళాను. నన్ను సాంగ్ లో కూడా సుఖపడలేదు కదరా. సాంగ్ సాంగ్ లో మీలాంటి హీరోలే చేయాలా, నాలాంటి కమెడీని చేయకూడదా? ఆయన నీకంటే మీ నాన్నే బెటరు. ఆయన నిజ జీవితంలోనే మమ్మల్ని విడదీశాడు, నువ్వు కళలో కూడా మమ్మల్ని విడదీశావు. ఇప్పుడు నా పిల్ల మళ్ళీ కళలోకి వస్తుందో లేదో తెలియడం లేదే. సరోజా నా రోజా. చంటి లుంగి విప్పేసి షార్ట్స్ వేసుకోవా? ఎందుకురా? నిషా ఇంటికి వెళ్ళి ఒక హాయ్ చెప్పొద్దాంరా. ఒరేయ్, దెయ్యాలు తిరిగే టైంలో బోతంలో పట్టుకున్నావేంట్రా? నీకు టైం పాడు లేదా? నా వల్ల కాదు. ఈ రోజుతో మనం మీటే సంవత్సరం అవుతుంది. ఇదే రోజు, ఇదే టైం. మన యానివర్సరీ సెలబ్రేట్ చేద్దామని. చంటి మావయ్య వస్తాడంట. అయ్యి ఆగా వారం నుండి నాకు ముఖ్యమైన ఫోన్ రావాలా? అదే ఇది. మీ అత్తని కాఫీ అట్టి రమ్మని అరగంట అయింది. ముందు ఆ పని చూడు. సరే మావయ్య. మల్లిక, నీ మట్టుకు నువ్వు ముద్దులెట్టేస్తున్నావు ఎడాపడా. అదే గనక మా ఆవిడెత్తితే నా పరిస్థితి ఏంటి? నిన్ను చంపేసి నీకు పిండా కూడా పెట్టేసి ఉండేదిరా. నువ్వా? ఒరే దరిద్రుడా, నేను పెళ్లి చేసుకుని కూడా ఇక్కడ బ్రహ్మచారిలో తిరుగుతూ ఉంటే నువ్వు తిరుగుతున్నావా? ఉండు, వచ్చి నీ పని చెప్తాను. పక్కనే నా పిల్ల ఉంటుందో సరేవరా. చంటి, నేను నెల తప్పా. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు నెల తప్పావా? నెల తప్పింది నేను కాదు, మన ఆవు. దానికి నెల తప్పితే సీమంతం చేయించి దాన్ని పుట్టింటికి పంపించు. ఆల్రెడీ ఇక్కడ కాలుతోంది. ముందు నా పిల్లలకి పోనివ్వండి. ఏంటా తొందర? అన్నయ్య, ఇక నీతో నేను మాట్లాడను. నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. మా ఆయన కూడా నీతో మాట్లాడనంటున్నారు. ఇక నువ్వు కూడా నాతో మాట్లాడకు. నాకు ఎర్రెక్కిందంటే నేను తిట్టేస్తాను. మాట్లాడను అంటూ ఇంతసేపు మాట్లాడతావంటే ముందు నా పిల్లలకి పోనివ్వండి. బావా, నేను చెప్పింది కొన్నావా? అదే ఫారిన్ జెట్టియాగా ఎవడైనా ఉతికి ఆరేసుకుంటే ఎత్తుకొచ్చేస్తాను. ముందు నా పిల్లలకి పోనివ్వండిరా. మావా, నేను సరోజని మాట్లాడతానా? సరోజా, రోజా, సరే. హలో హలో, ఎత్తండ్రా, ఎక్కడ చెత్త అక్కడ ఎత్తేయండి. అసలే చెత్త ఎదవలు పెరిగిపోతున్నారు. అందం చందం లేని మూడు మంచం నిండా ఉన్నట్టు పనికిరా చెత్త అంతా కుండి నిండిపోతుంది. ఈ చెత్త నాయల వచ్చారు. ఒరే ఎదవా, బాగున్నావా? బాగున్నాను బాబా. ఏంటి బాబా ఇలా వచ్చారు? ఏమి లేదురా, మన శ్రావణే లేదు, కనిపించడం లేదుగా, దానికోసం వెతుకుతున్నాం. నీకేమైనా కనబడిందా అని. అయితే మనకు రోడ్డే సరిగ్గా కనబడదు. ఆ పిల్ల ఎక్కడ కనబడదు బాబాయ్? అది ఎక్కడన్నా కనబడితే చెప్పరా, తాళి కట్టాలరా దాని మెళ్ళో. అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టుకున్న ముంతంత గొప్పని. ఇప్పుడు ఎదుకేమి లాభం? చెత్త తిరుగుడు తప్ప. అది కనబడితే చెప్పరా, 4 రోజులు ఇక్కడే ఉంటాం. వస్తా. ₹60 స్పేర్ చేస్తారా తమ్ముడు? ఇవ్వరా. ఏంటిది? అంత ఊరు మీ ఎంతైనా కురిసిందని 10 రూపాయలా? ఉంచరా, పని చూసుకోరా. వస్తాం. అంచు డాబే గాని పంచు డాబు లేదా? వడక్కన్ సార్వాడు ఎన్నాపా చోప్రా మేడం విషయం ఏం చేశారు? వర్కౌట్ అయిందా? ఏం అర్థం అవట్లేదురా. మొన్న బెంగళూరులో ల్యాండ్ అయ్యి ఆలోచించి చెప్తానంతే. నిన్నటికి నిన్న లక్నోలో ల్యాండ్ అయ్యి చెప్తానంతే. రోజు నా ఇంట్లో ల్యాండ్ అవుతూనే ఉంది. మరి అది ఎప్పుడు బోర్డింగ్ పాస్ ఇస్తుందో, నేను ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతానో ఏమో అర్థం అవట్లా. సార్వాడే, మీరు ఓకే అంటే అంత చోప్రా మేడం ని మీ బెడ్రూమ్ కింద పంపించి మిమ్మల్ని కౌగిలించుకునే ఏర్పాటుదా చేస్తాను. అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను. ఎలా? 1 and 2 and I love you, 3 and 4 and you love me, you love. మర్యాదగా చెప్తున్నా,
నీ బాడీ మీద ఉన్న బంగారం అంతా నాకు ఇచ్చేసేయ్. నా దగ్గరే ఉంటుంది. నేను ఏరోస్ట్రెస్ ని కావాలంటే చాక్లెట్ ఇస్తాను, లేదంటే దూదిస్తాను, చెవిలో పెట్టుకో. నేను తమిళనాడు దొంగని పొడిచి పూడుస్తాను. ఎవరో ఎవరో ప్రియాంక, ప్రియా, ఏ ప్రీ, ఏమైంది బేబీ? ఎందుకు కొనుక్కుతున్నావు? అవును, నేను దొంగనే. నీ మనసు దోచుకున్న దొంగని నేనేగా. అది కాదు. ఏది కాదు? ఏదో రోజున వస్తావని తెలుసు, కానీ ఇలా ఎగురుకుంటూ గున్న ఏనుగులా వచ్చి వెళ్తావు అనుకోలేదు. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ. ఏ ప్రీ, నేనంటే అంత ఇష్టమా? కాదా మరి? నాగార్జునకి అమలంటే ఎంత ఇష్టమో నాగార్జునకే తెలుసు. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నాకే తెలుసు. నీకేం తెలుసు? దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పంతులు గారిని పిలిపించి వెంటనే ముహూర్తం పెట్టించండి. వెరీ అర్జెంట్. ఓకే. నమస్తే గారు. అలాగా? ఇంతకీ నిన్ను కొట్టినవాడు ఎవడో తెలిసిందా? తెలుస్తుంది, తెలుసుకుంటాను. ఎవడు వాడు, ఎచ్చటి వాడు, నా తలకాయను చెట్టుకున్న జామకాయను కొట్టినట్టు కొడుతున్నవాడు కనిపెడతా, పని పడతా. ఎంత గొప్ప మనసు అనేది. నీ తలకాయని గిలక్కాయలా ఆడుకున్న వాడిని కూడా క్షమించేసి హాయిగా నవ్వుకుంటున్నావు. మాస్టారు, మీ ఆశీర్వాదం వల్లే నేను నా జీవితంలో ఇలా పైకి రాగలిగాను. 1956లో మన స్కూల్లో జొన్న ఉప్మా వండుతున్న ఆయాకు నేను లవ్ లెటర్ ఇస్తుంటే మీరు నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు నేను జడుసుకుని టికెట్ లేకుండా రైల్లో పారిపోయి ఈ ఊరు వచ్చేసాను. ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను. అంతే. అట్లాగే ఈ దెబ్బల వెనకాల కూడా ఏదో అర్థం ఉందన్న ఉద్దేశం మాస్టారు. నమ్మండి. అబ్బో, ఇవి దెబ్బలా, పిడుగు పాట్లు, సమ్మెట పోట్లు. బుక్ ఇవ్వండి. లేవయ్యా. అప్పు, ఈ దెబ్బల కంటే దెబ్బలు ఇప్పుడు. నీ ప్రమోషన్ విషయం మీ ఐజీతో మాట్లాడతానులే. జాగ్రత్తగా పని చేసుకోండి. ఎవడ పని వాడు చేసుకోండి. ఒకరి దాంట్లో వాడు పెట్టదు. ఏంటబ్బా వీళ్ళు మరి ఓవర్ చేసేస్తున్నారు. ఏమైంది బాబా? అలాగే సార్. ఓవర్. ఏంటబ్బా కారు కట్టంగా అయిపోయాడు మోటార్ సైకిల్. ఏమవుతుంది సార్? ఎనీ ప్రాబ్లం సార్? ప్రాబ్లమే నువ్వయ్యా. నీ కారేది? నా కారు ఇదే సార్. ఇదే 434855. నా కారు నెంబర్ మార్చింది ఎవరు? పైకి చూడు. రెడ్ లైట్. సార్, నా కారు మీద రెడ్ లైట్ పెట్టి నా ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేసింది ఎవరు? వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను.
హైకోర్టు సుప్రీంకోర్టు పార్లమెంట్ ఐక్యరాజ్య సమితి దాకా వెళ్తాను. ఫోన్ ఎక్కడ? ఫోన్. నీ డొక్కు కారు వదిలిపెట్టి హలో ఐజీ గారి కారు ఎత్తుకొచ్చి మమ్మల్ని బెదిరిస్తావా? హలో